స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. 7 బాధలు కలిగినను అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక ముగింపు వరకు దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన అవసరతలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. మీ విశ్వాస ఆధ్యాత్మిక జీవితములకు ఈ వీడియో ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. లేఖనము యోబు గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనము. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడుయు తగులదు. స్నేహితులారా, మనందరి జీవితాలలో కొన్ని పర్యాయాలు శ్రమ వెనుక శ్రమ, నష్టం వెనుక నష్టము, కష్టములు ఒకదాని తర్వాత ఒకటి కలుగుతూ ఉంటే మనము చాలా భయానికి వేదనకు గురి అవుతాం. యోబు జీవితాన్ని మనము గమనించినప్పుడు వారి జీవితంలో కూడా కష్టము వెనుక కష్టములు, శ్రమల వెనుక శ్రమలు వెంటనే సంభవించినట్లు మనము గమనిస్తాం. వెంటనే తనకున్న ఆస్తిపాస్తులు, సంపదలు, మరి తన కుటుంబ సభ్యులు, తన కుమారులు, కుమార్తెలు, చివరికి తన శరీర ఆరోగ్యము కూడా తనను విడిచిపెట్టి దూరమైనట్లుగా మనము గమనిస్తాం. అతడు శ్రమల మధ్య బాధపడుచు ఉన్న సందర్భంలో ఎలీఫజు అను యోబు స్నేహితుడు అతన్ని ఓదార్చడానికి అతని యొద్దకు వచ్చి ఈ మాటలను తెలియజేస్తూ ఉన్నాడు. యోబుతో అతడు అంటూ ఉన్నాడు, నీది ఏమీ తప్పు లేకపోతే, ఏ నేరము లేకపోతే ఎందుకు ఈ శ్రమల మధ్యలోనికి నువ్వు వచ్చి ఉన్నావు? ఒకసారి నిన్ను నీవు పరిశీలన చేసుకో. నీలో ఏదో ఒక తప్పిదము ఉంది కాబట్టే ఈ శ్రమలలో నువ్వు ఉన్నావని గుర్తు చేస్తూ ఉన్నాడు. అయితే స్నేహితులారా, యోబు గ్రంథము ప్రారంభపు వచనాలలోనే యోబు నీతిమంతుడని, యథార్థవంతుడని దేవుడే సాక్ష్యమిచ్చుచూ ఉన్నాడు. కావున ఆనాటి ప్రజల ఆలోచనలను బట్టి ఏదైనా తప్పిదములు చేస్తే దేవుని చేత శిక్షింపబడతాము అనే ఆనాటి ప్రజల ఆలోచనలను బట్టి ఎలీఫజు ఆ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడే కానీ వాస్తవానికి యోబు చేసినటువంటి నేరము ఏదీ లేదని మనమందరము ఎరిగినటువంటి వారం. అయితే ఈ వచనంలో స్నేహితులారా పలుకుతూ ఉన్న మాట ఏంటనంటే 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడు తగలదు. లేఖనాలలో మనం గమనిస్తాం 6 అనేటటువంటి సంఖ్య అసంపూర్ణతకు గుర్తుగా ఉంది. 7 అనే సంఖ్య లేఖనాలలో సంపూర్ణతకు గుర్తుగా ఉంది. 7 అనే సంఖ్యను గురించి మనం యోచించినప్పుడు దేవుడు 7 దినాలలో ఈ సంపూర్ణమైనటువంటి సృష్టిని కలుగజేసినాడు. ఇశ్రాయేలు జనాంగము 7 మారులు ఎరికో గోడ చుట్టూ తిరిగినప్పుడు అది
పతనమైనట్లుగా, కూలిపోయినట్లుగా మనము గమనిస్తాం. అంటే 7 అనే సంఖ్య సంపూర్ణతను తెలియజేస్తూ ఉండగా, దేవుని మాట 7 బాధలు కలిగినను నీకు ఏ కీడు తగులదు అనే ఈ మాట యొక్క అర్థం ఏమిటంటే, దేవుడు సంపూర్ణమైనటువంటి విమోచన నీ జీవితంలో, నా జీవితంలో అనుగ్రహిస్తాడు. అంటే ఆయన జరిగించే కార్యము కానివ్వండి, స్వస్థత కానివ్వండి, సహాయము కానివ్వండి, విజయము కానివ్వండి, మేలు కానివ్వండి, ఆశీర్వాదములు కానివ్వండి, అవి సగముగా ఉండక సంపూర్ణమైనవిగా, అంటే దేవుడు నిన్ను విమోచించినాడనంటే ఇక ఏ బంధకము, ఏ బాధ, ఏ శ్రమ, ఏ కన్నీరు, ఏ అనారోగ్యము నిన్ను ఆవరించకుండా వాటన్నిటిలో నుండి సంపూర్ణమైనటువంటి విమోచన, ఏ మనిషి, ఏ స్థితి, ఏ వైద్యము, ఏ డబ్బు, ఏ రకమైన శక్తి అందించినటువంటి గొప్ప విమోచన దేవుడు నీ జీవితంలో అనుగ్రహిస్తాడు అని జ్ఞాపకము చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా రక్షక, నీ పరిశుద్ధ నామమును బట్టి వందనములు తెలియజేస్తూ ఉన్నాం. నీ కృపను బట్టియే మరొక నూతన దినాన్ని మేమందరము అనుభవిస్తూ ఉన్నాం. ఈ నూతన దినాన నూతనమైన మేళ్లతో, నూతనమైన ఆశీర్వాదములతో మా జీవితములను దర్శించే ప్రభుడవయ్యా, మిమ్మల్ని ఆశ్రయిస్తూ ఉన్నాం, ప్రార్థిస్తున్నాం. ఈ ప్రార్థనలో ఏకీభవించుచు ఉన్న బిడ్డలందరి జీవితంలో ఏదో ఒక మేలు, సంతోషము, సహాయము మీ నామమున అనుగ్రహించుమని, అయ్యా మీ విమోచన సంపూర్ణమైనదని మీకే కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనందరికీ తోడై ఉండి మనలను కాపాడునుగాక. ఆమెన్.